శ్రీమాత్రే నమః. నేను మీ సీతాలక్ష్మి దవళ. మనందరికీ తెలుసు మన భారతీయ ధర్మము, మన పూజలు, మన భగవంతులు, దేవీ దేవతలు అంటే మన సంస్కృతి ధర్మము ప్రతి రాయిని, చెట్టుని, పుట్టని కూడా ఎందుకు పూజిస్తాము అనేది చాలామందికి ఒక అనుమానంగా ఉంది. భారతీయులు ఎందుకు ఇలాగా పూజిస్తారు అంటే దానికి కూడా ఒక వివరణ ఉన్నది. అంటే మనం ఎందుకు ఈ చెట్లని, పుట్టల్ని ఎందుకు అసలు పూజించాల్సి వచ్చింది అంటే మన ధర్మంలో, హిందూ సంస్కృతిలో జంతువులు, పక్షులు, సరైన రూపాలు ఉన్న ప్రాముఖ్యత కారణాలు అవే కాకుండా మంచిది కూడా. ఎందుకంటే వృక్షములు, జంతువులు హిందువులను ఎందుకు పూజిస్తారో పామరులకు, హిందూ మతాన్ని విమర్శించే మూర్ఖులకు అర్థం కాదు. కేవలం అభూత కల్పనలు కావు. వీటి వెనుక ఖచ్చితంగా చారిత్రక, సామాజిక, తాత్విక, పర్యావరణపరమైన అనేకమైన కారణాలు ఉన్నాయి. అయితే ఇక్కడ మీరు పేర్కొన్న ప్రతి జంతువును హిందూ మతం ఎందుకు ఆరాధించిందో ఇక్కడ మనము తెలుసుకుందాం. ఈ వివరణను చారిత్రక, సామాజిక మరియు సాంస్కృతిక కోణంలో మనం చూస్తే మనకి అర్థమవుతుంది. అయితే సింహాన్ని ఎందుకు పూజిస్తాము అంటే సింహం మనం ఎదురుకుండా ఉంటుంది కాబట్టి సింహాన్ని పూజించలేము. కానీ సింహంకి ప్రతి వాహని అయిన సింహవాహిని అయిన అమ్మ దుర్గాదేవమాతను మనం పూజిస్తూ ఉంటాం కదా. సింహం నరసింహావతారం అత్యంత ప్రసిద్ధమైంది కదా. చారిత్రకమైన సామాజిక కారణాలు చూసినట్లయితే సింహం శక్తికి, ధైర్యానికి, రాజసానికి, అధికారానికి ప్రతీక. పురాతన కాలంలో రాజులు తమను తాము సింహంతో పోల్చుకునేవారు. సింహంపై అమ్మవారి అధిష్ఠింపజేయడం ద్వారా ఆ దేవతకు అనంతమైన శక్తి ఉందని, ఆమె చెడుపై మంచి విజయాన్ని పొందిందని, మనకి ధైర్యం వస్తుందని అలా చేస్తూ ఉంటారు. ఇంకా వరాహం అంటే పంది. విష్ణువు యొక్క 3వ అవతారము వరాహావతారం. భూమాతను హిరణ్యాక్షుడైన రాక్షసుడు అపహరించినప్పుడు మనకి తెలుసు ఆ హిరణ్యాక్షుడి నుండి కాపాడడానికి ఈ రూపాన్ని విష్ణుమూర్తి ధరించాడన్నమాట. వరాహాన్ని భూమిని దున్నే శక్తికి, సంతానోత్పత్తికి ప్రతీకంగా పురాతన సమాజాలలో భావిస్తారు. వరాహావతార కథ భూమిని రక్షించడం అంటే పర్యావరణ పరిరక్షణ మరియు అధర్మాన్ని శిక్షించడానికి ప్రత్యేక. వ్యవసాయ ప్రధాన సమాజంలో భూమిని కాపాడేందుకు దీన్ని ప్రాముఖ్యత వచ్చింది. ఇంకా ఏనుగు మనందరికీ తెలుసు. విఘ్నేశ్వరుడు గణపతికి ఏనుగు తల ఉన్న సంగతి మనందరికీ తెలుసు కాబట్టి ఐరావతం అనే గజ ఇంద్రుని వాహనం. లక్ష్మీదేవికి 2 ఏనుగుల పూలమాలతో కూడా పూజ చేస్తూ ఉంటారు. ఏనుగు బుద్ధికి, జ్ఞానానికి, ఐశ్వర్యానికి, స్థిరత్వానికి ప్రతీక. అంటే పూర్వకాలంలో రాజ్య సంపదలో చతురంగ బలాలు ఉంటాయి కదా. గజబలము, అందులో గజబలం. గణపతికి ఏనుగు తల ఉండడం వల్ల ఆయన సర్వజ్ఞుడని, సమస్త జ్ఞాన స్వరూపుడని మనం ప్రార్థిస్తూ ఉంటాం. మరి గజానుడు ఏనుగు ఎలాగొచ్చింది ఆ తల అనేది మనకి వినాయకుడు తరగ చరిత్ర తీసుకుంటే మనకు అందరూ తెలిసిందే కదా. పార్వతీదేవి పసుపు బొమ్మను చేసి, పిండి బొమ్మను చేసి అక్కడ నిలబెట్టడము. ఈ లోపల పరమశివుడు దేశ సంచారానికి వెళ్ళి వచ్చినప్పుడు తను వినాయకుడు అడ్డడము త్రిశూలంతో ఆ తలనేమో శివుడు తెగించడము. ఇలాగా తర్వాత మళ్ళీ పార్వతీదేవి బాధపడి అడిగితే నాథ అని మళ్ళీ ఉత్తర దిక్కుగా ఏ జంతువు అయితే తల పెట్టి ఉంటుందో ఆ తలను తీసుకురండి అంటే ఆ తల పెట్టడము. అప్పటి నుంచి గజాన అయ్యాడన్నమాట, మనకు వినాయకుడు అన్నమాట. అలాగా ఈ ఏనుగుకి కూడా మనం అంత ప్రాధాన్యత ఉన్నదన్నమాట. చాలా భారీ ఆకారంతో ఉంటుంది. శాకాహారం తినడం వల్ల, సౌమ్యంగా ఉండడం వల్ల అహింసా విలువలు కూడా ఏనుగు ప్రతీత. అయితే ఒక్కొక్కసారి ఏనుగు కోపం వచ్చిందంటే ఎవరూ పట్టలేరు. ఎంత శాంతమూర్తి అయినా ఎంతకని ఓరుస్తారండి ఎవరైనా సరే. వాళ్ళని మాటలని బాధపెట్టి హింసిస్తే ఎలాంటి సౌమ్య జంతువు అయినా సరే క్రూరంగా మారుతుంది. తన వరకు వస్తే అప్పుడు తనను రక్షించుకోవడానికి ఆత్మ దీనికోసం తప్పదు, పోరాడుతుంది. అలాంటిదో ఏనుగా కూడా ఒకటి. ఇంకా వానరం మన అందరికీ తెలుసు కదా. హనుమ రామభక్తుడు, పవనపుత్రుడు. రామాయణంలో వానర సైన్య పాత్ర చాలా శ్లాఘనీయమైంది. కోతులను ఆరాధించడం వెనుక అతి ముఖ్యమైన చారిత్రక కారణం రామాయణంలోని కథ. దక్షిణ భారతదేశంలో ఈ వానరులుగా పిలుస్తారన్నమాట కొన్ని తెగలను. మనకు అందరికీ తెలుసు కోతు నుంచే పుట్టాడు వానరుడు అని మన అందరికీ ఒక నానుడు కూడా ఉన్నది. ఈ వారి సహాయంతోనే రాముడు లంకపై దండెత్తాడని ఒక చారిత్రక విశ్లేషణ. హనుమంతుని పూజ చేస్తే భక్తి, శక్తి, సేవ, నిస్వార్థక ప్రతీకగా మారుతుందని మనము హనుమని పూజిస్తూ, సేవిస్తూ, తరిస్తూ ఉంటాం. ఇంకా కుక్క శివుని ఉగ్ర అవతారమైన భైరవుడి వాహనం కుక్క.
ధర్మరాజు స్వర్గానికి వెళ్ళేటప్పుడు ఒక కుక్క వెంట వస్తూ ఉంటుంది. అది ధర్మదేవత రూపంలో యముడే. కుక్క విశ్వసనీయతకు, రక్షణకు ప్రతీక. భైరవునితో కుక్కను ముడిపెట్టడం వల్ల ఆ దేవుడు శ్మశానంలో కూడా సంచరించేవాడిని, మరణం మరియు రక్షణకు అధిపతి అని భావన. కుక్కలు సాధారణంగా మలిన జంతువులుగా భావించబడినా వాటిని దేవుని వాహనంగా మార్చడం ద్వారా సమాజంలో అన్ని వర్గాలను, ముఖ్యంగా అణగారిన వర్గాలను దేవత్వంతో ముడిపెట్టే ప్రయత్నం జరిగి ఉండవచ్చు. అంటే మన అందరికీ తెలుసు కుక్క అంటే చాలా హీనం. కుక్క ఏది ముట్టుకున్నా కుక్క ఎంగిలైపోయిందిరా, కుక్క ముట్టేసుకుందంటే దాన్ని ఆ పదార్థాన్ని మనం ఎవరము భుజించాం. ఎందుకంటే ఒక్కొక్కసారి వాటి తాలూకా పవిత్రత ఒక్కొక్క దగ్గర ఉంటుంది, ఒక్కొక్క దగ్గర ఉండదు. మనం అందరికీ తెలుసు కాశీ వెళ్ళి వచ్చాక అక్కడ కాలభైరవుని దర్శనం చేసి గంగ పూజ చేసి ఆ కుక్కకి ఆ గారెలు కుక్కను పూజించి కుక్కలకి గారెల దండ వేయడం మనం ఆచారంగా మారుతూ వస్తుంది. అంటే మనం చూడండి, చెట్టుని పుట్టని నాగుల చవితి అయితే పుట్టకెళ్ళి పాలు పోస్తాం. ఎంత క్రూర జంతువైనా, విష జంతువైనా, సర్పాన్ని ఆ లోపల ఉందో లేదో అనేది పక్కన పెడితే ఆ భావనతో నాగరాజు వస్తాడు, నాగరాజు తాగుతాడు పాలు అని ఆవు పాలు వేయడం, చలిమిలి చిమ్మిడి, కొంతమంది మొక్కుకున్న వారు గుడ్లు వేస్తారు. ఇలా రకరకాలుగా మనం అనాది నుంచి వస్తున్న ఆచారం కదా. అంటే ఏ ఒక్కటి కూడా మనము వదలం. రావి చెట్టును పూజిస్తాం, తులసి చెట్టుని పూజిస్తాం, మర్రి చెట్టును పూజిస్తాం, జువ్వి చెట్టును పూజిస్తాం, రాగి చెట్టును పూజిస్తాం, తులసి మాత అయితే ప్రతిరోజు పూజిస్తూ ఉంటాం. మనం ఉసిరి చెట్టు పూజిస్తాం. అది ఇది అనే కాదు, అన్నీ అంటే ఔషధ గుణాలు ఉన్నవి, మనకు ఆక్సిజన్ ఇచ్చేవి ఇవన్నీ. కాబట్టి మనం భారతీయ ధర్మంలో అన్నీ కూడా మన శరీర ఆరోగ్యానికి సంబంధించినవే. కాబట్టి మనం వాటన్నింటిని పూజించి ఆ ఆరోగ్యాన్ని పొందుతూ ఉంటాం, ఆయుష్ని. ఇక గుర్రం. సూర్యభగవానుడి రథానికి 7 గుర్రాలని మన అందరికీ తెలుసు. కలికి అవతారం గుర్రంపై వస్తాడని మన పురాణాల్లో ఉన్నాయి. పురాతన కాలంలో గుర్రాలు వేగానికి, శక్తికి, రాజ్య విస్తరణకు, రథాలు, అశ్వక దళం ప్రధాన అశ్వమేధయాగం రాజ్య వైభవానికి చిహ్నమని, సూర్యునికి గుర్రాలను అన్వయించడం ద్వారా సూర్యుడి వేగాన్ని, శక్తిని, చైతన్యాన్ని ప్రతిబింబించే ప్రయత్నం. ఇది జీవితంలో శక్తి, పురోగతి యొక్క సూచనని మనం తెలుసు గుర్రాలు అన్నమాట. అంటే గుర్రం వేరేగా పూజించక్కర్లేదు, కానీ సూర్యుని పూజిస్తే మరి 7 గుర్రాలకి ప్రత్యేకంగా 7 చిక్కుడు ఆకులు, 7 చిక్కుడు కాయల్ని మనం పెట్టి దాని మీద సూర్యనామతాలకు ప్రతిమను పెట్టి మనం పూజిస్తూ ఉంటాం రథసత్వం. కాబట్టి మనం గుర్రాన్ని పూజించినట్లే. ఇంకా తాబేలు మన అందరికీ తెలుసు. కూర్మావతారంగా విష్ణువు పర్వతాన్ని సమయంలో మందర పర్వతానికి ఆధారంగా నిలిచి అమృతం రావడానికి కారణమైంది. తాబేలు స్థిరత్వానికి, దీర్ఘాయువుకు, ఓర్పుకు ప్రతీక. కూర్మావతారం యొక్క ప్రధాన కారణం ఏమిటంటే సృష్టి యొక్క స్థిరత్వానికి ఒక ఆధారం అవసరం. సముద్ర మథనం వంటి గొప్ప కార్యానికి అనగా మంచి చెడులు సంఘర్షణకు స్థిరమైన బుద్ధికి ఆధారం కావాలి. కాబట్టి ఇది జీవితంలో ధీరత్వం, స్థిరత్వం యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తుంది. అలాగే మనందరికీ తెలుసు, ప్రతి జ్యోతిర్లింగానికి కానీ శివలింగానికి దర్శనం అవ్వలేండి, సోమనాథ ఆలయానికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా కూడా మనకి ముందు తాబేలు చక్రం ఉంటుంది. తాబేలు చక్రం శివుడికి ఎదురకుండా మనం దాన్ని కూడా మట్టకుండా దర్శించి స్పర్శించి అనుగ్రహాన్ని పొందొచ్చు. ఈ మధ్యన ప్రతి ఇంట్లో కూడా తాబేలు బొమ్మలు పెట్టుకోవడం ఆచారం అవుతోంది. దాన్ని పెట్టుకోవడం వల్ల కూడా దానిలో నీళ్లు పోసి పెడితే మనకి ఇంటికి ఒంటికి మన పిల్లలకి కూడా అది రక్షగా ఆరోగ్యంగా కాపాడుతుందని మన అందరూ చెప్తూ ఉంటారు. మనం అలాగే చేస్తూ ఉంటాం. ఇక చేప మత్స్యావతారం అందరికీ తెలిసింది కదా. విష్ణువు యొక్క మొట్టమొదటి అవతారం మత్స్యావతారం. ఆయన మనువు మరియు సప్త ఋషులను ప్రళయం నుండి కాపాడాడు కదా. చేప జీవం యొక్క మూలానికి మరియు పునర్జన్మకు ప్రతీకగా భావిస్తూ ఉంటారు. మత్స్యావతార కథ జల ప్రళయం గురించి చెప్పే ప్రాచీన వైభవం తలక కథ కూడా ఏంటంటే ప్రకృతి వైపరీత్యాల నుండి రక్షణ కోసం మానవుని ఆకాంక్షను సూచిస్తూ ఉంటుంది. అంతేకాక చేపలను పురాతన కాలంలో సంతానోత్పత్తిగా చిహ్నంగా కూడా భావిస్తూ ఉంటారు. అది అంటే ఎంత మంచిదో మన సనాతన ధర్మంలో. ప్రతి మిగతా మతస్థుల వాళ్ళు మనని వ్యతిరేకించినా మన ధర్మాన్ని మటుకు వాళ్ళు ఎంత వాళ్ళ వైపు లాగుకోవాలని ప్రయత్నించినా మన ధర్మాన్ని మనం జీవించి ఉన్నంతకాలం మనము మరువవద్దు, విడవవద్దు. మన పిల్లలకి భావితరాలు వాళ్ళకి ఏది అడిగినా వాళ్ళకి విసుకోకుండా, పిల్లలకి తెలిసి తెలియని జ్ఞానం మనం ఏది చెప్తే అదే నమ్ముతారు. నాకు తెలియదు అనకుండా మీరు తెలుసుకుని చెప్పండి, వాళ్ళకి తెలియజేయండి. మన సనాతన ధర్మాన్ని నిలబెట్టండి, మన ఆచారాలని సాంప్రదాయాలని గౌరవించి వాళ్ళకి తెలియజేయండి. ముందు కూడా ఇలాగే విస్తరింపజేస్తే మన సనాతన ధర్మం ఇలాగే పరిఢవిల్లుతూ ఉంటుందని నా యొక్క భావన. ఇది మీకు చదివే విధానం, చెప్పే విధానం మీకు నచ్చినట్లయితే
లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసి మీ వాల్యుబుల్ కామెంట్స్ కూడా పెడతారని ఆశిస్తున్నాను. జై శ్రీకృష్ణ, జై శ్రీకృష్ణ, హరే కృష్ణ.